హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ఏపీలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మ్యాథ్స్ 2B సెట్ 2. సో ఒకసారి చూద్దాం, తర్వాత దీని ఆన్సర్స్ కూడా చూద్దాం. ఓకేనా? ఎస్. సో ఈ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. సో చాలా ఈజీగానే ఇచ్చాడు. ఇక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటూ ఏది లేదు, చాలా ఈజీగానే అన్నీ కూడా సర్కిల్స్లో కావచ్చు, తర్వాత పారాబోలా, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ సర్కిల్స్, థర్డ్ క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఫోర్త్ క్వశ్చన్ పారాబోలా ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ హైపర్బోలా, ఇది కూడా ఈజీగానే ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. సో 6th ప్రాబ్లం ఇంటిగ్రేషన్లోది ఇచ్చాడు, సో చాలా సింపుల్గా ఇచ్చేసాడు. 7th ప్రాబ్లం కూడా. సో 8th ప్రాబ్లం ఎక్స్పెక్టెడే. సో ఇందులో 8th ప్రాబ్లం 2 మెథడ్స్ ఉన్నాయి, అందులో ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఒకటి 0 to 4 వచ్చాడు, ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా, ఇంటిగ్రేషన్ 0 to 2 అనేది 1 - x మాడ్యులస్ 1 - x ప్రాబ్లం. సో ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం. సో డిగ్రీ ఆర్డర్ కూడా ఇచ్చాడు, సో ఇది కూడా ఎక్స్పెక్టెడే. సో నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసినట్లయితే సర్కిల్స్లో ఓకే, లెంత్ ఆఫ్ కట్ ఇచ్చాడు, ఎక్స్పెక్టెడే. సో రాడికల్ సెంటర్ ఇచ్చాడు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో. సో ఎలిప్స్లో 2 క్వశ్చన్స్, సో బ్లూ ప్రింట్ ప్రకారమే ఇచ్చేసాడు. మోస్ట్లీ సెట్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. సెట్ 3 ఇచ్చింది కేవలం మ్యాథ్స్ 1Bలో మాత్రమే ఇచ్చాడు. సో దాంట్లో మనకు ఒక 1 or 2 ప్రాబ్లమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి 1Bలో. సో ఎందుకంటే సెట్ 3 అంటేనే కొంతవరకు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చాలాగా ఉంటాయి. సో ఇక్కడ సర్కిల్స్ ఓకే, కాన్సెక్ట్లీ ప్రాబ్లమ్స్ ఓకే, డన్ చేయగలుగుతారు. సో ఇది కూడా కామన్ ట్యాంజెంట్స్, ఇది కూడా చేసేస్తారు. సో ఇక్కడ చాలా వరకు పారాబోలాలో 20th ప్రాబ్లం చాలా వరకు ఏమనుకుంటారంటే స్టాండర్డ్ ఫామ్ అడుగుతాడు అనేసి అనుకుంటారు. సో ప్రతి ఇయర్ స్టాండర్డ్ ఫామే చాలాసార్లు ఇచ్చాడు. సో ఈసారి 1/80 ఇచ్చాడు. సో కొంతమంది 1/16A ఇది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో రిడక్షన్ ఫార్ములాస్లో sin పవర్ nx ఈజీగానే ఉంటుంది, చేయొచ్చు. తర్వాత మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్లో a sin x + b cos x + c, సో ఆ టైప్లో ప్రాబ్లం ఇచ్చాడు, ఇది కూడా ఎక్స్పెక్టెడే. ఇది కూడా ఎక్స్పెక్టెడే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. సో మోస్ట్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రిపీటెడ్గా ఎక్కువసార్లు అడగలేదు ప్రాబ్లమ్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 7 మార్క్స్లో చాలా వరకు కొత్తగా ఇస్తూ ఉంటాడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 7 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వీటి ఆన్సర్స్ చూద్దాం. వీటి ఆన్సర్స్ నేను ముందుగానే ప్రిపేర్ చేసేసి రాసేసాను. సో ఆన్సర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. సో మీరు స్క్రీన్ షాట్ తీసేసి ఆన్సర్స్ రాసుకోగలరు, లేదా వీడియో పాజ్ చేసేసి ఆన్సర్స్ అయినా రాసుకోగలరు. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోగలరు. ఇందులో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ రూపంలో తెలపగలరు.
సో ఈ ప్రాబ్లం కూడా లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. ఈ ప్రాబ్లం మార్చి అండ్ ఆల్సో మేలో కూడా అడిగాడు ఈ ప్రాబ్లము. ఈ ఇయర్ కూడా మళ్ళీ అడిగాడు. మోస్ట్లీ ఎక్కువగా ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ 2B అనే పేపరు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. కానీ మనకు ఈ సవరి అయితే ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా చాలా బాగా ఇచ్చారు. 2B క్వశ్చన్ పేపరు చాలా ఈజీ అంటే ఈజీగా ఇచ్చారు, డెడ్ ఈజీ. సో స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ అటెంప్ట్ మాత్రమే పాస్ అయ్యేటట్టుగా ఇచ్చారు. సో ఈ పేపర్ని ఫస్ట్ అటెంప్ట్ కూడా పాస్ కాలేకపోతే నెక్స్ట్ వచ్చే పేపర్ ఎలా ఉంటుందంటే చాలా టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ సప్లిమెంటరీకి మేబీ సెట్ 3 ఇవ్వచ్చు. మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి సెట్ 3లో. సో ఇందులో మీకు తెలిసిన మెథడ్ ఉన్నా కానీ మీరు ఆ మెథడ్ని కూడా మీరు కామెంట్ రూపంలో రాయగలరు. వన్ బై 8Aని నేను దాదాపు 3 మెథడ్స్లో సాల్వ్ చేశాను. నాకు తెలిసి 3 మెథడ్స్లో సాల్వ్ చేశాను. ఇంకా ఏదైనా మెథడ్ ఉన్నా మీరు ఆ మెథడ్ని కూడా సెండ్ చేయవచ్చు. సో దీనికి సంబంధించిన మీకు PDF కావాలన్నా కానీ డిస్క్రిప్షన్లో పెడతాను. లేకపోతే మీరు కామెంట్ రూపంలో మీ నెంబర్ సెండ్ చేస్తే మీ నెంబర్కి నేను సెండ్ చేసేస్తాను PDFని. మీకు ఇందులో ఎక్కడన్నా డౌట్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ రూపంలో తెలుపగలరు. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. Okay students, thank you for watching. So have a nice day.